వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈ రోజు అయితే ఇంకొక విషయం గురించి మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను. నిన్నటి వీడియోలో అయితే నా వీడియోస్ అదే చెప్పాను కదండి, నా సంసారం మొత్తం బయట పెట్టినా కూడా నా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు అని నా మనసులో ఉన్న చిన్న బాధ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకేంటంటే ఈరోజు ఏంటంటే ఎవరో ఒకరైతే కామెంట్ చేశారు, ఏంటి అంటే ఎక్కువగా ఆలోచించకు, ఒక్క రోజులో ఏమీ అయిపోదు, కష్టపడింది ఏది రాదు అనేసి కామెంట్ చేశారనమాట. కష్టపడింది ఏది రాదు అన్న సంగతి నాకు కూడా తెలుసండి. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఈ జూలైకి 2 years అవుతుందన్నమాట. స్టార్టింగ్లో మా పిల్లల పేర్లతోటి జీవు అండ్ హర్ష ఫ్యామిలీ వ్లాగ్స్ అనేసి స్టార్ట్ చేశానమాట. అప్పుడు ఏంటంటే నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఓన్లీ షార్ట్స్, అంటే పిల్లల డ్యాన్స్ అలా వాటితోటి షార్ట్స్ పెట్టేశాను. ఆ షార్ట్స్ పెట్టడము, ఇంకోటి ఏంటంటే క్రికెట్కి సంబంధించిన షార్ట్స్ కూడా పెట్టానమాట. ఆ షార్ట్స్ పెట్టేసరికి ఒక క్రికెట్కి సంబంధించిన షార్ట్ మాత్రము కొంచెం వైరల్ అయిందనమాట. అది వ్యూస్ ఎక్కువ వచ్చేసరికి దానికి నాకు 500 సబ్స్క్రైబర్స్ అయ్యేసరికి విత్ ఇన్ 3 monthsలోనే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారండి. కానీ చెప్పాను కదా, నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం అనమాట. అప్పుడు ఏంటంటే అసలు నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదండి. అసలు యూట్యూబ్ గురించి అన్నీ నేర్పించింది మా పెద్ద పాపే అనమాట. ఇప్పుడిప్పుడే నేను వీడియోస్ షార్ట్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇంత ముందు వరకు కూడా ఆ పెద్ద పాపే అప్లోడ్ చేస్తూ ఉండేదన్నమాట. తను ఒక్కతే చేయడం కష్టమయ్యేదన్నమాట. తనకు కూడా అప్పుడే కొత్త కాబట్టి వీడియోస్, లాంగ్ వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ మాకు ఎవ్వరికీ ఉండేదని కాదనమాట. ఆ పిల్లలతోటే చిన్న చిన్న షార్ట్స్, తర్వాత కామెడీ షార్ట్స్ అలా పెట్టేసి కొంచెం సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చేవాళ్ళు అనమాట. ఇద్దరు మంచి డాన్స్ చేసేవాళ్ళు, బాగుండేది. అక్కడ కమ్యూనిటీలో ఉంటాం కాబట్టి మంచిగా షార్ట్స్ తీయడానికి కూడా గ్రీనరీ స్పేస్ మంచిగా ఉండేది. అలా బాగా ఇంట్రెస్ట్ ఉండేది, షార్ట్స్ పెట్టేదాన్ని. కానీ లాంగ్ వీడియోస్ పెట్టకపోయేసరికి అసలు నాకు వాచ్ టైం అన్నదే లేదు. అలా కొన్ని డేస్ అటు ఇటు ఆల్మోస్ట్ ఒక 6 months వరకు అసలు లాంగ్ వీడియోసే లేవు. కానీ మా ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేసింది అనమాట. అసలు మెయిన్ ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మా పక్కన, అంటే బెంగళూరులో మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ వైఫ్ ఫ్రెండ్ ఉండేదనమాట. తను యాక్చువల్గా స్టార్ట్ చేసిన 3 months తర్వాత ఏమో మేము స్టార్ట్ చేసామండి. తను కూడా సజెస్ట్ చేస్తూ ఉండేదనమాట, లాంగ్ వీడియోస్ పెట్టండి, వాచ్ టైం వస్తుంది, రోజు కాకపోయినా కనీసం వీక్లీ వన్స్ ఒక్క లాంగ్ వీడియోలో పెట్టండి అని చెప్పిందిలే. కానీ నాకు అప్పుడు అంత యూట్యూబ్ గురించి నాలెడ్జ్ లేకపోయేసరికి అసలు లాంగ్ వీడియోస్ పెద్దగా పెట్టేదాన్ని కాదు. ఒకవేళ పెట్టినా కూడా ఒక 20-30 వ్యూస్ కంటే ఎక్కువ వచ్చేటి కావన్నమాట. అసలు కూడా ఇంకోటి ఏంటంటే నేను లాంగ్ వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ ఏ రేషియోలో అప్లోడ్ చేస్తారో, అంటే ఏ రేషియోలో వీడియో తీస్తారో ఆ రేషియోలోనే నేను లాంగ్ వీడియో కూడా వీడియో తీసేసి పోస్ట్ చేసేవాళ్ళం అనమాట. అప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో మా పెద్ద పాపే దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేదనమాట. తనకు వచ్చినట్టు పాపం వచ్చి రానట్టు మాత్రం వాయిస్ ఓవర్ ఇచ్చేది. తర్వాత ఏమొచ్చింది, గ్యాప్. ఏమొస్తుంది, ఇప్పుడు మనం ఒక వీడియో అప్లోడ్ చేసాము అంటే ఆ వీడియోకి ఒక మంచి రీచ్ వస్తుంది అంటే మనకు కూడా డే బై డే చెయ్యాలి, వీడియోస్ పోస్ట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఆ వీడియోస్కి వ్యూసే రావట్లేదు, ఇంకెక్కడ అసలు వీడియోస్ అప్లోడ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయిందనమాట. ఇక ఒక 6 months మాత్రం అసలు ఒక్క వీడియో కాదు కదా, ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేయలేదు. తర్వాత మెల్లమెల్లగా నేను ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేశానమాట యూట్యూబ్లోకి. అంటే కామెడీ వీడియోస్ ఉంటాయి కదా, షార్ట్స్ చేసేదాన్ని. అది ఎప్పుడు చేశాను, లాస్ట్ ఇయర్ సమ్మర్లో చేశాను అనమాట. దానివల్ల కూడా సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారనమాట. అంటే ఏంటంటే యూట్యూబ్లో బాగా రెడీ అవ్వాలి, మంచిగా ఉండాలన్నమాట. మంచిగా ఉండేసి మనం కామెడీకి మంచిగా తగ్గట్టు, కరెక్ట్గా కామెడీకి తగ్గట్టు మనం ఎక్స్ప్రెషన్స్ పెట్టేసి ఆ షార్ట్స్ చేస్తే అవి కూడా కొంచెం క్లిక్ అయినాయి, వాటికి కూడా వ్యూస్ బాగానే వచ్చినాయి, దట్టు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. కానీ ఏంటంటే చాలామంది ఏమన్నారంటే కామెడీ వద్దు నీకు మాకు అంత, అంటే కొన్ని ఫ్యామిలీస్లో ఉంటాయి కదా, మా ఫ్యామిలీ వరకు మాత్రం అలా అన్నారనమాట. సర్లే అన్నట్టు దాన్ని కూడా డ్రాప్ చేసేసానండి. నెక్స్ట్ మళ్ళీ గ్యాప్. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు హైయెస్ట్ వ్యూస్ వచ్చిన ఒక వీడియో ఏంటి అంటే మండే రోజు వ్లాగ్ అనమాట. ఆ వ్లాగ్కి 1.4K ఏమో వచ్చింది. ఇంకో వ్లాగ్ అప్లోడ్ చేశాను, అదేంటంటే ఒకరోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. దానికి వచ్చేసి 1.1K వచ్చిందనమాట. ఇంకొకటి ఏంటంటే ముచ్చింతలు వెళ్ళాము, ఆ వ్లాగ్కి ఏంటంటే 997 అలా వచ్చిందనమాట. అంతే తప్ప ఇంతవరకు ఒక్క వీడియోకి కూడా వైరల్ అయింది అన్నది లేదు. కానీ నాకు యూట్యూబ్లో ఒకటి మాత్రం బాగా అర్థమైంది, ఏంటి అంటే ఎప్పుడు బోర్ బ్లాగ్స్ పెట్టకూడదు, అంటే రొటీన్ బ్లాగ్స్ పెట్టకూడదు అనమాట. తర్వాత ఏం చేశాను అంటే ఒక 3-6 months మళ్ళీ గ్యాప్.
ఇప్పుడు ఏమనుకున్నానంటే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశానంటే చాలామంది మీరు వీడియోస్ ఓపికతోటి చాలా బాగా చేస్తున్నారు, వాయిస్ ఓవర్ కూడా బాగా ఇస్తున్నారు, ఎందుకు కంటిన్యూ చేయట్లేదు, ట్రై చేయండి, ఎప్పుడో ఒకసారి రీచ్ వస్తుంది అన్నారు. సర్లే ఇంతమంది అంటున్నారు కదా, ఏదో ఒకటి ఎక్కడో ఒక దగ్గర నాకు కూడా చిన్న హోప్ ఉందన్నమాట, ఎప్పుడో ఒకసారి సక్సెస్ కొట్టకపోతామా అన్నట్టు. అందుకని కష్టపడుతూనే ఉన్నామండి. 2 years నుంచి చేస్తున్నాం, గ్యాప్ చేయడం. ఇప్పుడైతే ఏంటంటే ఇంకా ఒక అటు ఇటు ఒక 1 month నుంచి ఇంకా నా వల్ల అవ్వదేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకో తెలియదు లేకపోతే నా వీడియోస్ ఇప్పుడు డైలీ వ్లాగ్స్ అనమాట మెయిన్. నా ఇప్పుడు ఏంటి శైలజ్ ఫ్యామిలీ టైల్స్, మా పిల్లల పేరు నుంచి శైలజ్ ఫ్యామిలీ టైల్స్ అనేసి పేరైతే మార్చాను అనమాట. ఎందుకంటే పిల్లల పేరు తీసేశాను అంటే వాళ్ళు ఇప్పుడు షార్ట్స్ చేయడానికి వాళ్ళకు టైం అసలు ఉండట్లేదండి. ఒకరేమో 9th class, ఒకరేమో 7th classకి వచ్చేసారు. వాళ్ళు బిజీ షెడ్యూలర్లో వాళ్ళు అయిపోయారు. ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చెయ్యకు, నీకైతే నీ వల్ల అయితే నువ్వు చేయి, లేకపోతే మాత్రం ఆపేసుకో, దానివల్ల ఇబ్బంది ఏం లేదు అనేసరికి ఇంకా సర్లే అన్నట్టు వాళ్ళని కూడా యూట్యూబ్లో నుంచి అయితే తీసేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే కష్టపడాలి, కష్టపడుతూనే ఉన్నాం. కష్టపడుతూ ఉంటే మనకు వీడియోస్, ఇప్పుడు ఒక వీడియో స్టార్ట్ చేసాము, ఒక వీడియో అప్లోడ్ చేసాము, దానికి కనీసము ఒక వీడియోకి ఒక 200-300 వ్యూస్ వచ్చినా కూడా ఒక 4 hours 5 hours వాచ్ టైం వస్తుంది అన్నట్టు అనుకోవచ్చు అనమాట. అసలు యూట్యూబే వీడియోస్ రికమెండ్ చేయట్లేదు. అంటే ఏంటి, నేను డైలీ వ్లాగ్స్ డైలీ అదే పెడతా అంటే ఏంటి కాదండి, ఒక హౌస్ వైఫ్ డైలీ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్, అందులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా లైఫ్లో ఏం జరిగిందో అది మాత్రమే నేను షేర్ చేసుకోగలుగుతానులే, కానీ అంతకంటే ఎక్కువైతే పెద్ద కంటెంట్ మాత్రం నేను ఏమి ఇవ్వగలుగుతాను చెప్పండి. ఇప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏముంటుంది, హౌస్ వైఫ్గా ఇల్లు ఉడ్చుకోవడము, తుడుచుకోవడము, పిల్లల్ని రెడీ చేయడము, స్కూల్కి పంపించడము, హస్బెండ్కి లంచ్ బాక్స్ రెడీ చేయడము, పంపించడము, ఇలానే ఉంది. అదే పోస్ట్ చేస్తున్నాయి. ఇంకా అదే జనాలకి బోరు కొడుతుంది అనుకుంటే నా వీడియోస్ మాత్రం ఎవ్వరు చూడట్లేదు. ఇంకా కొత్త కంటెంట్ ఇవ్వాలి అన్నట్టు మా హస్బెండ్, నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ సజెస్ట్ చేస్తున్నారనమాట. చూడాలండి, కొత్త కంటెంట్ కోసం ఆలోచిస్తున్నారనమాట. ఇంకా ఏమన్నా నా వల్ల కొత్త కంటెంట్ ఎంత ఇవ్వగలుగుతానో అంత ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. మీ అందరికీ నా వీడియోస్ కనుక నచ్చితే, మీరు చూస్తే ఆ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే ఇదే అండి నా మనసులో ఉన్న ఇంకా కొంచెం బాధ. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.